సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం బేరంగూడలోని శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి ఆలయానికి బుధవారం తెల్లవారుజాము నుంచి పెద్ద ఎత్తున భక్తులతో కిక్కిరిసింది. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని భక్తులు కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయం ఆవరణలో భక్తులు కార్తీక దీపాలు వెలిగించి అర్చకులకు దీపదానం చేసి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో శశిధర్ గుప్తా ఆధ్వర్యంలో ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్ యాదవ్ నేతృత్వంలో మంచినీటి సదుపాయాలు, అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. సాయంత్రం ఆకాశ దీపం, స్వామివారి పల్లకి ఊరేగింపుతో వేడుకలు వైభవంగా జరగనున్నాయని సుధాకర్ యాదవ్ తెలిపారు. స్వామివారి అన్నప్రసాద నిమిత్తం 100 రూపాయలు విరాళంగా ఇచ్చి ఉన్నారు. వారికి రాజగోపాల్ మరి స్వామివారి అన్నప్రసాద పతయే హర హర మహాదేవ శంభో శంకర హర. భ్రమరాంబ మల్లికార్జునుడు ఈయన చాలా పురాతనమైనటువంటి ఈ దేవాలయంలో భక్తుల యొక్క మనోభీష్టములను నెరవేర్చేటటువంటి వాడు. అటువంటి ఆ భక్తవ శంకరుడు, అభయ వరప్రదాత అటువంటి స్వామివారిని, పార్వతీ పరమేశ్వరుణ్ణి నిరంతరం భక్తులు శివనామస్మరణతో ఈ స్వామివారిని ఉదయం 4 గంటల నుండే అభిషేకాలతో, అర్చనలతో, దీపారాధనలతో ఆరాధిస్తూనే ఉన్నారు. అటువంటి ఈ యొక్క మంగళకరమైనటువంటి దివ్యమైన కళ్యాణం జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉదయం 5 గంటల నుంచే దేవాలయానికి భక్తులు రావడం జరుగుతుంది. వారికి కూడా వివిధ రకాల క్యూ లైన్ల ద్వారా వాళ్ళకు దర్శనాలకు ఏర్పాట్లు చేసినాము. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది మా కమిటీ ఆధ్వర్యంలో. అలాగే మధ్యాహ్నం 12 గంటలకు అన్నప్రసాద వితరణ, సాయంత్రం 6 గంటలకు పల్లకి సేవ, జ్వాలాతోరణం మొదలగు కార్యక్రమాలు ఇక్కడ వైభవపేతంగా నిర్వహించబడతాయి. ఈ కార్యక్రమాల్లో కూడా భక్తులందరూ పాల్గొని సంతోషించాలని మేము కోరుకుంటున్నాం. మల్లికార్జున స్వామి దేవస్థానం బీరంగూడ గుట్ట మరి కార్తీక మాసము ఈ యొక్క పౌర్ణమి రోజు మరి భక్తులు అధిక సంఖ్యలో పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఉదయం 4 గంటలకే మొదటి అభిషేకం స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి అభిషేకాలు కంటిన్యూ నడుస్తూ ఉన్నాయి. అలాగే ఫ్రీ దర్శనము, ఉచిత దర్శనము కూడా క్యూ లైన్లో భక్తులు పెద్ద సంఖ్యలో వారు దర్శనాలు చేసుకుంటున్నారు. అలాగే మరి విఐపి దర్శనాలు కూడా ఉదయం నుంచి రావడం జరిగింది. విఐపి దర్శనాలు కూడా వారికి కూడా క్యూ లైన్